Nestled within the vibrant state of Telangana lies Komoram Bhim Asifabad, a district of breathtaking natural beauty and a rich cultural tapestry. Home to a significant tribal population, including the Gonds, Kolams, and other indigenous communities, this region has historically faced unique challenges in accessing essential services and achieving equitable development. Today, a new dawn is breaking, ushered in by a transformative initiative. The Dharti Aaba Janbhagidari Abhiyan, DAJA. This video will journey deep into Komoram Bhim Asifabad, revealing how DAJA is actively transforming lives, fostering self-reliance, and building a brighter future through the powerful voices of its own people. Asifabad district, with its distinctive geographical features and a predominantly tribal demographic, has long grappled with socio-economic disparities. Geographical isolation, limited infrastructure, and challenges in reaching remote habitations have often meant that vital government welfare schemes struggled to penetrate the last mile. This resulted in delayed or non-existent access to healthcare, education, clean water, and financial services for many of our Gond, Kolam, and other tribal brothers and sisters. The Dharti Aaba Janbhagidari Abhiyan was not just a program. It was a movement designed with the unique needs of districts like Komoram Bhim Asifabad in mind. Its strategic implementation is built upon 5 core pillars, ensuring that every effort resonates with the local context. Janbhagidari, community-led participation, ensuring that the voices of Gonds, Kolams, and other local communities directly shape the initiatives, fostering a true sense of ownership. నా పేరు ఆత్రమ్మెంగు. మా ఊరు కల్లెగాం. మా కల్లెగాంలో ఇందిరమ్మ ఇళ్ళు వచ్చినాయి. పెద్దవాళ్ళకి ఆధార్ కార్డు ఉన్నాయి కానీ చిన్న వాళ్ళకి లేదు. ఇప్పుడు క్యాంపులో ఆధార్ కార్డులు దించడానికి రావడం జరిగింది. మేము ఎస్టీ కొలమ్స్ కల్లెగాం సార్. ఇక్కడ అన్ని మంచిగానే ఉన్నాయి. కొత్త హెచ్ఎం సార్ ఉన్నారు. పాటలు కూడా టీచర్ మంచిగానే చెప్తున్నారు. పోయినసారి స్పోకింగ్ ఇంగ్లీష్ పెట్టినారు, అది కూడా మంచిగానే ఉంది. ఇంకా మెడికల్ కూడా బాగానే నడుస్తున్నాయి. ఇంకా డైనింగ్ హాల్ కూడా ప్రాబ్లం ఉంది, అది కూడా వర్క్ నడుస్తుంది. ఆస్పిరెంట్స్ కింద డిస్టిక్ నుంచి మనకు ఆరో ప్లాంట్ రీసెంట్లీ లాంచ్ చేయడం జరిగింది. పిల్లలకు చాలా యూస్ఫుల్గా ఉంది. అది మా జీపీలో 6 ఇందిరమ్మ ఇళ్ళు రావడం జరిగింది. ఇవన్నీ ట్రైబల్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్ వాళ్ళు సౌకర్యాలు కల్పిస్తున్నారు. ధన్యవాదాలు. మేము ఎస్టీ గోండ్స్. పెద్దవాళ్ళకి ఆధార్ కార్డ్స్ ఉన్నాయి, చిన్న వాళ్ళకి లేవు. ట్రైబల్ డిపార్ట్మెంట్ నుంచి సౌకర్యం చేస్తున్నారు. క్యాంపులు కూడా జరుగుతున్నాయి, చేయాలని కోరుకుంటున్నాం. समदे सवकारम की को मिंजरे इनके सार को उसकी शेर मंत्री जिरे है ना మా నాటిన క్యాంప్ వాయన మా ఊరు సముద్రకి కియా నెంజరే ఆధార్ కార్డుకు క్యాస్ట్ ఇన్కమ్ అని బావుగిరి మావ నాటే సముద్ర డెవలప్మెంట్ కియా నెంజరే అను వేస్చరే సార్కు
పేరు శ్రీడా ముక్తసార్ జాడుగూడెం ఎస్టీ కులం సార్. ఆధార్ కార్డు లేని వాళ్ళకు బర్త్ సర్టిఫికేట్ లేని వాళ్ళకు ఐటీడీఏ ద్వారా కల్పిస్తూ జరుగుతుంది సార్. ఇక్కడ రోడ్డు సౌకర్యం కూడా అయింది సార్. మళ్ళీ కొన్ని ఇందిరమ్మ ఇళ్ళు కూడా వచ్చినాయి సార్. అందరికీ ధన్యవాదాలు. గిరిజన అభివృద్ధి సంస్థ ద్వారా ఇప్పుడు డ్రైనేజ్ కానీ సీసీ రోడ్ కానీ మా ఊర్లో చాలా లబ్ధి పొందుతున్నాం సార్. ఎందుకు ఇప్పుడు ఇంకా ఆయుష్మాన్ క్యాంప్ కానీ ఇలాంటి ఆధార్ కార్డు కానీ ఈ స్కీమ్ ద్వారా చాలా లబ్ధి పొందుతున్నాం సార్. చాలా థ్యాంక్స్, ధన్యవాదాలు సార్. నేను ఎస్టీ ప్రధాన్ అయితే ఏదైతే ఇప్పుడు ఆధార్ కానివ్వండి లేకుంటే మన బర్త్ సర్టిఫికేట్ క్యాస్ట్ ఇది గౌరవ చేసిన ఐడియా ద్వారాకి మాకు చాలా ధన్యవాదాలు. ఇక్కడ మొన్న ప్రోగ్రాం పెట్టినాము పిఎం జుగా అని. ఆ ప్రోగ్రాంలో మాకు ఆధార్ కార్డు లేని వాళ్ళకి ఆధార్ కార్డులు ఇస్తాము అని, మళ్ళీ అకౌంట్ లేని వారికి అకౌంటు, క్యాస్ట్ ఇన్కమ్స్, క్యాస్ట్ లేని వారికి క్యాస్ట్ సర్టిఫికేటు, బర్త్ సర్టిఫికేటు అవి ఇస్తామని మన ప్రోగ్రాంలో చెప్పారు. చాలా మంచి స్కీము. మళ్ళీ ఇంకోటి ఏంటిదంటే ఈ ప్రభుత్వ పథకాలు చాలామందికి అందుతున్నాయి. అందడం వల్ల చాలా మా పేద ప్రజలకి సహాయంగా ఏర్పడుతుంది. ఐటీడీఏ నుండి ఆధార్ కార్డులు, రేషన్ కార్డులు తీసిస్తున్నారు. చిన్నపిల్లలకు మాత్రం కొంతమందికి లేదు ఆధార్ కార్డు, అది కూడా ఇస్తున్నారు. అందరికీ ధన్యవాదాలు. ఐటీడీఏ ద్వారా ఇక్కడ ఆధార్ కార్డు లేని వాళ్ళకి ఆధార్ కార్డ్స్, బర్త్ సర్టిఫికేట్స్ కానీ, మాకు పిఎం కిసాన్ కార్డ్స్ కానీ, అలాగే మాకు ఏవైతే సౌకర్యాలు కావాల్సిన సౌకర్యాలు ఐటీడీఏ ద్వారా మాకు కల్పిస్తున్నారు. ఐటీడీఏ వారికి మేము ఊరు తరపున ధన్యవాదాలు చెప్తాం. జన్ భాగీదారీ అభియాన్ కింద అన్ని గిరిజన గ్రామాలలో మనం గ్రామ సభలు నిర్వహించి మౌలిక వసతులపైన మరియు సేవలపైన, అంటే ఆధార్ కార్డులు కానివ్వండి, వాళ్ళకు సంబంధించిన గిరిజనులకు సంబంధించి ఆధార్ కార్డులు, బర్త్ సర్టిఫికేటు, డెత్ సర్టిఫికేటు, తర్వాత వాళ్ళకు సంబంధించినటువంటి ఇతరత్ర సేవలన్నింటినీ కూడా ఒకే సమావేశంలో ఇచ్చే విధంగా క్యాంపులు నిర్వహించి, అట్లానే హెల్త్ క్యాంపులు కూడా నిర్వహించి వారికి అన్ని విధాలా కూడా ప్రతి ఒక్క ప్రభుత్వం నుంచి వచ్చేటటువంటి ఫలితాలు అందే విధంగా వాళ్ళ యొక్క లబ్ధిదారుల జాబితాలను రూపొందించుకొని ఏ దాంట్లో మనం వాళ్ళకు ఇవ్వగలుగుతామో వాటన్నిటిని కూడా లబ్ధిదారులను గుర్తించుకొని ఈ గ్రామ సభల ద్వారా మనం వాళ్ళని గుర్తించి ఈ పిఎం జన్ భాగీదారీ అభియాన్లో భాగంగా ఈ గ్రామాల యొక్క అభివృద్ధికి, అలానే గిరిజనులు ఇక్కడ ఉన్నటువంటి గిరిజనుల యొక్క అభివృద్ధికి బాటలు వేసే విధంగా ఆ లబ్ధిదారులను గుర్తించి వాళ్ళ యొక్క సర్వతోముఖాభివృద్ధికి ఈ పిఎం జన్ భాగీదారీ అభియాన్ ఉపయోగపడుతుంది. ఇక్కడ పిఎం జుగా ధర్తీ ఆబా ప్రోగ్రాం కింద 102 విలేజెస్ ఉన్నాయి. దాంట్లో మన గౌరవ కలెక్టర్ గారు, గౌరవ సెక్రటరీ గారు, గౌరవ కలెక్టర్ గారు, గౌరవ ఏసీబీ గారు, గౌరవ పిఓ గారు వారి యొక్క సలహాలు సూచనలతో మేము ఫీల్డ్లో 102 విలేజెస్లో కూడా మేము అన్ని చోట్ల కూడా ఎస్సీఆర్పీస్ మిగతా ఆల్ 17 డిపార్ట్మెంట్స్ తోటి ఫీల్డ్ లెవెల్లో వాళ్ళకు వచ్చే బెనిఫిట్స్ అనేది తెలియజేయాలన్న ఉద్దేశంతో ఈ క్యాంప్స్ అన్నీ కూడా నిర్వహించడం జరిగింది. By strategically addressing its inherent challenges and leveraging its unique strengths,
our district is not merely overcoming historical backwardness, it is forging a new path, emerging as an exemplary model for inclusive growth and sustainable tribal development for the entire nation. The journey continues, fortified by the collective spirit of Jan Bhagidari.